ఈ రాత్రి ఉపవాస ప్రార్థన కొరకు దేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని ఈ రాత్రి మన వాక్య ధ్యానాంశం కొరకే దేవుని మాటలను చదువుదాం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని చదువుదాం. నొందినవాడు అధికముగా పొందినవాడు సమస్తమును చేయవచ్చును. చాలు, అందరు ఈ మాట నాతో చెప్పండి. అధికముగా పొందినవాడు, కొంచెం గట్టిగా, అధికముగా పొందినవాడు సమస్తమును చేయవచ్చును. చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఓకే, దేవుని వాక్యం అలాగా దైవ వాక్యం మనకి తెలియపరుస్తుంది. మహారాజు సొలొమోను చాలా జ్ఞానంతో ఈ మాట తెలియజేస్తున్నాడు. అధికంగా పొందుకున్నవాడు సమస్తాన్ని చేయొచ్చు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటూ ఉంటాం, కొన్ని జరిగినవి ఇంకా కొన్ని జరగలేదు, ఇంకెప్పుడు జరుగుతాయి ఇవి అని మీలో చాలామందికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఇల్లు కట్టాలని ఎప్పటి నుంచో తలంపు కలిగి ఉంటారు. బట్ ఆ స్థలం కొని కొద్ది రోజులైనా, సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా ఆ ఇల్లు పనులు మొదలు పెట్టకుండా కడదామని ఎన్నిసార్లు ఆలోచించినా ఆ తలంపుల్లో, ఆ నిర్ణయాల్లో సరైన ఫైనాన్షియల్ సపోర్ట్ లేని పరిస్థితులు, అనుకున్నట్లుగా లోన్ రాకపోవటం, లేకపోతే మేస్త్రులు లేకపోవటం, ఏదో ఆటంకాలు వచ్చి ఆ పని మధ్యలో జరిగిద్దామని అనుకున్నా చేయలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి. అలాగే పెళ్ళి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఆ ప్రయత్నాల్లో కూడా కొన్నిసార్లు విఫలమవుతూ ఉంటాయి. మరికొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు, కొంతమంది జీవన ఆధారం గురించి చేసే ప్రయత్నాలు, వ్యాపారం కావచ్చు, చేతి పనులు కావచ్చు, ఏవైనా కావచ్చు. దైవవాక్యం మహారాజు సొలొమోను ఎంత జ్ఞానంగా చెప్తున్నాడంటే, అధికంగా ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు సమస్తము చేయొచ్చు. ఇది చేశాము, ఇది చేయలేదు అనడానికి ఏమీ లేదు. ఒకటే రీజన్, అధికంగా మనం పొందుకుంటే సమస్తాన్ని మనం చేసే కృప నా దేవుడు మీలో ఒక్కొక్కరికి దయచేయునుగాక. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సందర్భాలు మనం చదువుతూ ఉంటాం కదా. ఏలియా సేవ అనుభవాలు మీరు చూడండి. కేరీతు వాగు దగ్గర ఉన్నాడు, దేవుడు అద్భుతంగా ఆయన్ని పోషించిన సందర్భాలు. ప్రతిరోజు ఎదురు చూస్తూ వచ్చాడు, దేవుడు అతన్ని పోషిస్తూ వచ్చాడు. వాగు దగ్గర పోషించబడటం ఏంటి? అది దేవుని గొప్ప ఆలోచన. కొంచెం ముందుకు మనం బైబిల్ చదువుతూ ఉంటుంటే, సారేపతు విధవరాలు ఆ కుటుంబం యొక్క స్థితిలో మనం ఆలోచిస్తూ ఉంటుంటే, కొంచెం పిండే, కొంచెం నూనె, వాళ్ళ దగ్గర ఉన్నది కొంచెమే, కానీ దైవజనుడు చెప్పినట్లుగా వాళ్ళు చేశారు కనుక కరువులోనే సర్వసమృద్ధిని చూసేటట్లుగా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఆ కొంచెం పిండి, కొంచెం నూనె 3-4 సంవత్సరాలు అందరు కరువులో ఉంటే వీళ్ళకి సర్వసమృద్ధిని కలిగేటట్లుగా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అందుకే విలియం కేరీ తన డైరీలో, లేకపోతే మిషనరీ పరిచర్యలో ఆయన చెప్పిన ఒక అద్భుతమైన కొటేషన్ ఏమిటంటే, దేవుని నుండి గొప్ప కార్యాలను ఆశించు, దేవుని కొరకు గొప్ప కార్యాలను తలపెట్టు. ఒకసారి అందరూ చెప్దామా, కలిసి చెప్దామా? దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించు, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు. అంటే ఆత్మీయులైన మనం దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించాలి. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని. అలాగే దేవుని కోసం కూడా మనం గొప్ప కార్యాలు చేయటానికి తలపెట్టాలి. అధికంగా పొందుకున్నవాడు సమస్తము చేయొచ్చని దైవవాక్యం చెప్తుంది. ఒకసారి చేతుల పైకెత్తి అందరూ హల్లెలూయా చెప్తారా? కొన్ని సందర్భాలు మీకు బైబిల్ నుంచి చెప్తాను. తలాంతుల ఉపమానాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రభువు చెప్పిన తలాంతుల యొక్క ఉపమానం చూస్తే,
ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడు. ఆ 2 వాడు పొందుకున్నాడు. ఆ 2టితో మరలా యజమానుడు వచ్చినప్పటికీ 2 చేశాడు. మరొకడికి దేవుడు 5 తలాంతులు ఇచ్చాడు. ఆ 5 తీసుకెళ్ళి మరలా యజమానుడు వచ్చినప్పటికీ డబల్ చేశాడు. 5కి మరలా 5 తీసుకొచ్చి యజమానుడికి ఇస్తే బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. మరి ఒక్కటే పొందుకున్నవాడి సంగతి ఏంటంటే భూమిలో పాతి పెట్టేశాడు. యజమానుడు వచ్చి అడిగాడు, అరే అందరికి ఇచ్చినట్లుగానే నీకు ఇచ్చాను. కాదు, వాడికేమో 5 ఇచ్చావు, వాడికేమో 2 ఇచ్చావు, నాకు ఏమీ తెలియని నాకు 1 ఇస్తావా? అందుకే భూమిలో పాతి పెట్టానంటే యజమానుడు అంటాడు, సోమరివాడైన చెడ్డ దాసుడా అన్నాడు. అంటే వాడి దగ్గర ఉన్నది ఒకటే, ఆ ఒక్కదాన్ని గ్రోత్ డెవలప్ చేసుకోవాలనే తలంపు కలిగి ఉంటే ఎలాగైనా అద్భుతంగా వృద్ధి చేసుకునేవాడు. అందుకే దైవవాక్యం చెప్తుంది, మనం పొందుకునేది అధికంగా పొందుకుంటే ఏదైనా మనం చేయటానికి అవకాశం ఉన్నది. ఈ రాత్రి నా ఆశ, మీ జీవితాల్లో కొన్ని జరుగుతున్నాయి, కొన్ని ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్గా ఉండిపోయినాయేమో. సేవా పరిచయంలో కావచ్చు, విశ్వాస జీవితంలో కావచ్చు, ఆత్మీయులైన మనందరి జీవితాల్లో కొన్ని జరిగి కొన్ని ఆగిపోయి ఉంటే ఈ రాత్రి మీ దగ్గర దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేసుకోవాల్సిన మాట ఏమిటంటే, అధికంగా పొందుకుంటే అధికంగా చేయొచ్చు. ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. ఇప్పుడంతా ఒక మాటలో చెప్పాలంటే, ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఒకప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవంటే, ఎవరితోనైనా నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు, సేవకి వెళ్ళినప్పుడు మాకు ఏ ఫోన్లు ఇవ్వలేదు. సేవకి వెళ్ళమని టికెట్ తీసి ఇచ్చారు, సేవకు వెళ్ళాం. నువ్వు అక్కడ దిగి వెళ్ళావో లేదో రూపాయి కాయిన్ బాక్స్ ఉంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ రూపాయి కాయిన్ బాక్స్లో నా నెంబర్ గుర్తుంటాయి కదా, అని మా పాస్ట్గా చెప్పినారు. ఆ నెంబర్కి కాల్ చేసి బాగానే దిగాను, అంతే. సో అట్లాగే సేవా పరిచర్య, ఎవరికి కమ్యూనికేషన్ లేవు. కాలం గడుస్తూ వచ్చింది, దేవుని పరిచర్యలో జరుగుతూ ఉంది. సేవలో ఎన్నో అనుభవాలు నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత నేను సేవలోకి వచ్చిన తర్వాత ఒక అన్న చిన్న ఫోన్ నాకు ఇచ్చాడు, పరిచర్యలో ఉపయోగించండి అన్న అని ఇచ్చినాడు. అప్పుడు రీఛార్జ్ ఎట్లా ఉండేది అంటే, చిన్న టాక్ టైం, చిన్న దాన్ని ఏమంటారు, రీఛార్జ్ ఓకే ఏదో ఉంటుంది, పేపరు కార్డు, తెలుగులో చెప్పొచ్చు కదా, కార్డు. సో దాని మీద నెంబర్ ఉంటుంది, దాన్ని మనం పెన్సిల్ తీసుకుని లేకపోతే రూపాయి కాయిన్ తీసుకుని ఇట్లా నీట్గా చేసి ఆ నెంబర్ మన ఫోన్లో సేవ్ చేసి క్లిక్ కొడితే రీఛార్జ్ అయిపోతుంది. ఒకవేళ మనకి ఫోన్ కాల్స్ అయిపోతూ ఉండేవి, అయిపోయినట్టు మళ్ళీ చేర్చుకోవాలి. ఇప్పుడు అట్లా లేదు, అంతా మాట్లాడండి, అన్లిమిటెడ్. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తాను, అన్లిమిటెడ్. నెలకు సంబంధించిన ఇయర్ ప్లానింగ్ ఉంది, 6 months ఉంది, 3 months ఉంది, మంత్ రీఛార్జ్ ఉంది. మీరు ఒక నెలకి రీఛార్జ్ చేయించుకుంటే ఆ నెలలో మీరు 24 గంటల ఫోన్ పట్టుకుని ప్లాస్టర్ వేసుకుని ఛార్జింగే ఉండాలి, కానీ రీఛార్జ్ మాత్రం ఉంది, ఫుల్ టాక్ టైం. ఎందుకంటే మీ మొబైల్లో రీఛార్జ్ ఉంది కనుక మీరు ఎంతసేపు మాట్లాడిన ఫోన్ కట్ అవుతుంది. ప్రభు కూడా అదే చెప్తున్నాడు, నువ్వు అధికంగా పొందుకుంటే సమస్తము చేయొచ్చు. ఒకసారి చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? పొందుకున్నది ఏదో అధికంగా పొందుకో, కొంచెం కాదు, కొద్దిగా కాదు, పొందుకోవాల్సిన రీతిగా అధికంగా నువ్వు పొందుకుంటే సమస్తాన్ని నువ్వు చేయొచ్చు అని ప్రభు మాట్లాడుతున్నాడు. అన్లిమిటెడ్ బిర్యానీ అని ఒక బోర్డు పెట్టారు ఇక్కడ, దేవుడికి స్తోత్రం చెప్పండి. కోనసీమ బిర్యానీ సెంటర్ ఉండేది మనం వచ్చే దారిలో. మన మందిరం అప్పటికి కట్టేసి ఉంది. మేము అప్పుడు రూమ్స్ కట్టలేదు, ఎర్రవంతుని దగ్గర నుంచి ఎక్కడికి వస్తూ ఉండేవాళ్ళం. December 31 వాచ్నైట్ సర్వీస్ ఎట్లాగా జరిగించాలని కరెంట్ లేదు అప్పటికి, ఎలా జరిగించాలని ఆలోచిస్తూ ఉన్నాం. అప్పుడే 31st ఆఫర్ అన్లిమిటెడ్ బిర్యానీ అంట.
వాడి కడుపో చెరువో మనకు తెలియదు, కానీ అన్లిమిటెడ్ బిర్యానీ అంట. ప్రతి దాంట్లో కూడా అధికంగా ఉండాలని అనుకుంటారు చాలామంది. ఈరోజు నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ ఏమిటంటే అధికంగా పొందుకో అనండి ఒకసారి మీ నోటితో. అధికంగా పొందుకోవాలి, కొంచెం కొంచెం కాదు. ఈరోజు దేవుని వాక్యపు వెలుగులో కొన్ని మాటలు మీకు చెప్తాను. దావీదు గొల్యాతుని యుద్ధం చేయటానికి వెళ్ళినప్పుడు తన దగ్గర ఒక్క రాయి ఉందా, 5 రాళ్ళు ఉన్నాయా? మాట్లాడాలి. ఒక్క రాడు చాలు కదా గొల్యాతుని పడగొట్టడానికి. 5 రాళ్ళు ఎందుకు? ఉండాలి మన దగ్గర, అంతే. మీరు జర్నీకి చేస్తూ ఉంటారు, మీ పాకెట్లో టికెట్ డబ్బులు ఛార్జీలే పెట్టుకుంటారా, ఎక్స్ట్రా ఉంటాయా? అమ్మో, మీ ఏటీఎంలో ఎక్స్ట్రా ఉంటాయా? బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ ఉంటుంది, ఎక్స్ట్రా బ్యాలెన్స్ కూడా ఉంటుంది. మరి భక్తి విషయాల్లోకి వచ్చినప్పటికి ఎందుకు అధికంగా మనం పొందుకోలేకపోతున్నాం? అధికంగా పొందుకుంటే అన్నీ చేయొచ్చంట, ఒకటి కాదు, నీకు అన్ని దేవుడు చేస్తాడు. అందుకే ఈ రాత్రి మీ ఆత్మీయ జీవితాన్ని కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. అవసరమైన మాటలు దేవుడు మీకు ప్రకటించి బోధించి మిమ్మల్ని ఒప్పింపచేయునుగాక. ప్రభు అనేక ఉపమానాలతో సందేశాలు చెప్పాడు. అందులో ఒక ఉపమానం ఏమిటంటే, ఆయన రాకడను గురించి మాట్లాడుతూ పరలోక రాజ్యాన్ని గురించి బోధిస్తూ 5 బుద్ధి కలిగిన కన్యకల గురించి మాట్లాడాడు, 5 బుద్ధి లేని కన్యకల గురించి మాట్లాడాడు. వాళ్ళ దగ్గరేమో నూనె ఉంది, సమృద్ధిగా ఉంది వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర లేదు. వెళ్ళి ప్రభు వస్తే చూద్దాం, అప్పటికి వెళ్ళి తెచ్చుకుందాం అని అనుకుంటా వచ్చా. ఇలా ప్రభు వచ్చాడు, విడవబడిన పరిస్థితి. అందుకే చేసే భక్తి ఈ రోజుకి సరిపోతుందని కాదు, కానీ మనకి ఇంకా అధికంగా ఉంటే ఆధ్యాత్మికమైన స్థితిలో ఎప్పుడు మనం బలవంతులుగానే ఉంటాం. ఈ రాత్రి దేవుడు ఏ విషయాల్లో మనం అధికంగా పొందుకుంటే సమస్తాన్ని మనం చేయొచ్చో, అధికంగా పొందుకోవాల్సిన విషయాలు ఏంటో ఒక 5 విషయాలు మీ ముందు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దానికంటే ముందుగా విలియం కేరీ చరిత్రను గురించి 1-2 మాటలు చెప్పి సబ్జెక్టులోకి వెళతా. వాస్తవంగా ఆయనది ఇంగ్లాండ్ దేశం. ఇంగ్లాండ్ దేశం నుంచి ఇండియాకు వచ్చాడు. ఆయన ఇంచుమించు చాలా ప్రయాసపడ్డాడు, చాలా భాషలు నేర్చుకున్నాడు. బైబిల్ని తర్జుమా చేసే విషయంలో, అనువాదం చేసే విషయాల్లో ఆయన ఎంతో శ్రమించాడు. ఒక మాటలో చెప్పాలంటే, మన ఆడపిల్లలు, మీలో చాలామంది ఆడపిల్లలు ఈ రోజున కాలేజెస్కి వెళ్తున్నారంటే, బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారంటే, మీ చేతిలో బైబిల్ ఉందంటే దానికి కారకుడు విలియం కేరీయే. ఎన్నో భాషలు నేర్చుకున్నాడు. ఆయనకి వాస్తవంగా తెలుగు రాదు, నేర్చుకున్నాడు, చాలా భాషలు నేర్చుకున్నాడు. అలాగా చాలా ప్రయాసపడ్డాడు కనుకనే ఒక మంచి మిషనరీ సేవ ఆయన చేయగలిగాడు. ఈ రోజున చరిత్రలో ఆయన నిలిచిపోయాడు. మన భక్తి జీవితం కూడా అధికంగా పొందుకుంటే సమస్తాన్ని మనం చేయవచ్చు. మరి అధికంగా పొందుకోవాల్సిన ఏంటో ఒక 5 విషయాలు మీకు చెప్తాను. నెంబర్ 1, మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 20వ వచన భాగాన్ని చదవగా విందాం. మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 20వ వాక్య భాగాన్ని చదవగా విందాం. ఓకే. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని చేయండి, మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. సో మొదటి మాట, నీతి అధికం కావాలి. నీతిని అధికంగా మనం పొందుకోవాలి. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడంటే, శాస్త్రుల నీతి కంటేను అండ్ పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించే
ఛాన్స్ లేదు. అంటే ఆత్మీయంగా ఒకసారి మనం ఆలోచిస్తే శాస్త్రుల నీతి ఉంది, పరిసయ్యుల నీతి ఉంది. వారి నీతి కంటే మన నీతి ఏమవ్వాలంటే అధికమైతేనే ప్రభు రాజ్యంలో మనం ప్రవేశించేది, సమస్తాన్ని మనం చేయగలిగింది. అయితే ఈ రాత్రి దేవుని సన్నిధిలో మన నీతి, ఇప్పటికే మనం అందరూ నీతిమంతుల జాబితాలో ఉన్నాం. యేసు రక్తం ప్రతి పాపముల నుండి కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతుల గుంపులో మనల్ని చేర్చింది. అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని నమ్మటమే నీతి. బాప్తిసం పొందటం నీతి. యావత్తు ఇలాగూ జరిగించడం, బాప్తిసం పొందడం కూడా ఒక నీతి. దేవుని ఆజ్ఞలు గైకొనటం ఒక నీతి. మనందరము నీతి క్రియలు చేసిన వాళ్ళమే. అయితే మన నీతి ఎలా ఉండాలంటే శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికం కావాలి, ఎక్కువ అవ్వాలి. దేవుడి వాక్యం అదే చెప్తుంది. నువ్వు అధికంగా పొందుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వన్, నీతి అధికం కావాలి. ఈ రాత్రి నా ఆశ, నా అభిలాష, మీరందరూ నీతిమంతుల మార్గాలను నడుస్తూ ఉన్నారు. మీలో మీ మనస్సాక్షి ఏదైనా చిన్న లోపం ఉంటే వెంటనే మీ అంతరాత్మ గద్దించిన వెంటనే పశ్చాత్తాపడే మంచి మనస్సాక్షి కలిగిన బిడ్డలుగానే ఇక్కడ ఉన్నారు మీరు. ఏదైనా అవిధేయత మీలో ఉంటే, ఏదైనా లోపం, కోప ఆవేశాలతో మాట్లాడినా, లేకపోతే సరిగ్గా ప్రార్థన చేసుకోకపోయినా, వాక్యం చదవకపోయినా, సరిగ్గా దేవుని సన్నిధిలో సరిగ్గా లేకపోయినా వెంటనే మీ మనస్సాక్షి మిమ్మల్ని ఒప్పింపజేసినప్పుడు వెంటనే దిద్దుకునే మంచి మనసు కలిగిన వారు ఇక్కడ ఉన్నారు. మీ నీతి బాగానే ఉంది ఇప్పటి వరకు. అయితే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ నీతి సరిపోదు, మన నీతి అధికము కావాలి. యేసు నామములో అలాంటి కృప మీకు దేవుడు దయచేయునుగాక. కుడి చేతుల పైకెత్తి అందరూ ఒకసారి ఆమేన్ చెప్తారా? ఇక్కడ నేను మీకు శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతిని గురించి మాట్లాడుతూ మన నీతి ఎలా అధికం అవ్వాలో ఆ బ్యాలెన్స్ చెప్తూ మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభువు ఏమంటాడంటే, మీరు ఆల్రెడీ నీతి మార్గంలోనే ఉన్నారు. అయితే ఈ నీతి చాలదు, ఇప్పుడున్న భక్తి చాలదు. పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే ఎక్కువ కావాలి. మీరు అడగొచ్చు, అన్నయ్య శాస్త్రుల నీతి ఎలాంటిది, పరిసయ్యుల నీతి ఎలాంటిది? ఇప్పుడు వాళ్ళ నీతికి మన నీతికి వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు కిలో పంచదార కావాలి, లేదా కందిపప్పు కావాలి, బెల్లం కావాలి, ఏదో వస్తువు కావాలి. అక్కడ తూకానికి ఒక రాయి ఉంది, కిలో. వస్తువు తీసుకొచ్చినప్పుడు కూడా కరెక్ట్గా తూకానికి సరిపోవాలి కదా. అలాగే మన నీతి శాస్త్రుల నీతి కంటే అధికంగా. అసలు వాళ్ళ నీతి ఏంటో మనం తెలుసుకుంటే మనం ఇంకా ఎంత భక్తి చేయాల్సి ఉందో ఒకసారి మనకు అర్థమవుతుంది. చూద్దామా? ఒకసారి లేఖనాల్లోంచి కొన్ని మాటలు మనం చదవగా విందాం. అండ్ చూద్దాం ఒకసారి లేఖనాల్లో చూడగలిగితే లూకా సువార్త, పరిసయ్యులు, శాస్త్రులు అనే వాళ్ళ నీతి ఎలా ఉందో కొన్ని మాటలు చెప్తాను. ఇందులో ABC అని 3 మాటలు చెప్తా. లూకా సువార్త 18వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు నోట్ చేసుకోండి. అక్కడ ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవుని మందిరానికి వెళ్ళారు. అందులో ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. ఇప్పుడు శాస్త్రులు, పరిసయ్యుల యొక్క నీతిని గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు పరిసయ్యుడు ఎలా ఉన్నాడు? 12వ వచనం చదువుదామా? ఇద్దరు వెళ్ళారు. అందులో పరిసయ్యుడు మాట్లాడుతున్నాడు, వారానికి నేను 2 సార్లు ఉపవాసం ఉంటాను. చాలు. పరిసయ్యుల నీతి మన గురించి చూస్తే వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాడు. అలాంటిది మరి నీ నీతి అధికం కావాలంటే నువ్వెన్నిసార్లు ఉండాలి ఉపవాసం? హలో, ఒక్క పూట ఉండటమే కష్టమేంటి బాబు. అది కూడా మీరు ఏదో అంటున్నారు ఉపవాస ప్రార్థన, నేను వాట్సాప్లో పంపించారు కాబట్టి గుర్తొచ్చి ఇవాళ శనివారం కదా నోరు కట్టుకోవాలి. ఓకే, వారానికి ఒక పూట
కష్టంగానే చేస్తున్నాం. ఏదో పాస్టర్ గారు బాధపడలేకో, లేకపోతే మీ ఇంట్లో ఎవరో గట్టిగా భక్తి చేసేవాళ్ళు ఉంటారు, మీ డాడీయో, మీ మమ్మీ, మీ వదినో, అత్తగారు, ఈరోజు కట్ అంటే వెంటనే ఆ రోజు ఖచ్చితంగా ఉపవాసం చేస్తున్నాం. ఇప్పుడు పరిసయ్యుల నీతి ఎట్లా ఉందంటే వారానికి 2 times ఫాస్టింగ్ ప్రేయర్. ఇప్పుడు మనం ఎన్నిసార్లు చేయాలి అసలు? వాళ్ళకంటే అధికం కావాలంటే ఎన్నిసార్లు ఉండాలా? వాయిస్ బ్రేక్ అయిపోయినట్టుంది, సౌండ్ రావట్లేదు. అయ్యా ఉపదేశ పండుగలు ఉన్నాయి పాస్టర్ గారు, మమ్మల్ని ఇప్పుడే ఉపవాసంలో తీసుకెళ్ళిపోతున్నారు. ఆలోచిద్దాం, మన భక్తిని ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకుందాం. అధికం అవ్వాలి మన భక్తి. అయితే వాళ్ళు 2 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు మనం నిజంగానే వాళ్ళకంటే ఎక్కువ అవ్వాలి భక్తి. అందుకని ఈ రోజు నుంచి ఒక తీర్మానంలోకి రావాలి మీ ఆత్మీయ జీవితం. నేను ఓ తల్లి గారిని జస్ట్ మన బ్రాంచెస్కి చాలా రోజులు అవుతుంది, నేను బ్రాంచెస్కి వెళ్ళి మొన్న బ్రాంచి ప్రార్థన మందిరానికి వెళితే ఆ తల్లిని చూశాను. ఏమ్మా అట్లా ఉన్నారు తల్లి అని అంటే, 6 నెలల నుంచి అసలు భోజనం చేయట్లేదన్నా అన్న. ఏమ్మా 6 నెలల పగలే చేస్తున్నాను, రాత్రులు చేయట్లేదు. ఏమ్మా తల్లి అని అంటే, మా ఊరిలో ఉద్యోగం రావాలయ్యా, కొన్ని ఆటంకాలు ఉన్నాయి సేవకి, పరిచర్యకి, ఈ పోరాటంలో మాకు జయం కావాలని అంతే అట్లా ఉండిపోయానయ్యా. సో నాకు ఆ మాట విన్నప్పుడు మనసులో అనిపించింది, నిజమే కదా, ఆ మాటకు వస్తే మన ఇంట్లో కూడా ఎన్నో పోరాటాలు ఉంటున్నాయి కదా. కుటుంబాల్లో సమస్యలు ఉంటున్నాయి, గొడవలు ఉంటున్నాయి, భార్యాభర్తల మనస్పర్ధలు ఉంటున్నాయి, అత్త కోడల మధ్యలో సమస్యలు ఉంటున్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నాయి, కుటుంబంలో తీరని సమస్యలు ఎన్నో కనబడుతున్నాయి. మరి వాటికి మీద జయం నీకు రావాలంటే నీ నీతి అధికం కావాలి. ఒక ఆలోచనలకు రండి. వాళ్ళు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటే మనకి వారానికి 7 రోజులు కాబట్టి రోజు ఇడిసి రోజు మీరు ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక్క పూట అది కూడా అలా చేయండి. మీ సమస్యలకు పరిష్కారం కోసం, మా ఇంట్లో రక్షించబడటం కోసం వారానికి 2 సార్లు ఫాస్టింగ్ చేస్తూ ఉండేవారు మా అక్క. మా ఫ్యామిలీ అంతా రక్షించబడాలి అని, ఒకే కాన్సెప్ట్, ఇంకేం కాదు, మా ఫ్యామిలీ అంతా రక్షించబడాలని. మరి మీ కుటుంబంలో మీ భర్తలు రక్షించబడాలని మీ మనసులోకి ఆలోచన లేదా? మీ పిల్లలు దైవికమైన మార్గంలోకి రావాలని ఆశ లేదా? మీ అన్న కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు, మీ అక్క కావచ్చు, మీ స్వజనులు కావచ్చు, మీ నీతి అధికం కావాలంటే ఇదిగో శాస్త్రులు పరిసయ్యుల నీతి. 2 రోజులు వాళ్ళు ఉపవాసాలు ఉన్నప్పుడు మనం కూడా నలగొట్టుకుని ప్రభు దగ్గర నుంచి ఏదైనా ఒక కృప పొందుకోవటం కోసం. ఇప్పుడు సెమినార్ జరుగుతుంది, బైబిల్ సెమినార్స్ కొన్ని స్థలాల్లో సేవకులకి. రేపు 2 రోజులు యవనస్తులకి కూడా కూటాలు ఏర్పాటు చేసాం, 10-11. ఆ పాస్టర్ గారు నాతో మాట్లాడుతూ, అయ్యా 40 days సేవకులకి సదస్సు ఏర్పాటు చేసాం. పగలే వాళ్ళకి భోజనం పెట్టేది, రాత్రంతా మాతో కూడా ఉపవాసం ఉండవలసిందే. అంటే కొన్ని అనుభవాలు అన్నమాట, వాళ్ళ ఆధ్యాత్మికంగా ఉండడం కోసం. ఒకవేళ నీ శరీరం సహకరించట్లేదా, ఓకే, నో ప్రాబ్లం, కానీ నువ్వు ప్రేయర్ చేయటానికి ఆ అనుభవంలోకైనా రావాలి కదా. కనీసం ఉపవాసం ఉండట్లేదు, ఉపవాసం లేకపోయినా కనీసం ప్రార్థనైనా చేయాలి కదా. వాళ్ళు 2 సార్లు ప్రార్థన చేసినప్పుడు నువ్వు 4 సార్లు చేయాలి ప్రార్థన. ఒకసారి మీ నీతి ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకుందాం. సేవకుడిగా నా వ్యక్తిత్వం నేను దేవుని దగ్గర అప్పగించుకుంటున్నాను, మీ వ్యక్తిత్వం మీరు ప్రభువుకి అప్పగించుకుని మన నీతి ఇంతటితో సరిపెట్టుకుందాం అంటానికి లేదు, అధికం అవ్వాలి. యేసు నామములో కృప విస్తరించునుగాక. ఓకే, బి మత్తయి సువార్త 23:23. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ నీతి ఎలా ఉందో చెప్తున్నాడు అక్కడ. మత్తయి సువార్త 23:23. శాస్త్రులారా
పరిసయ్యులారా, మీరు పుదీనాలో పుదీనాలో, సోపులోను సోపులో, జీలకర్రలో జీలకర్రలో 10వ వంతు చెల్లించి చాలు. వాళ్ళు 10% చూడండి. అసలు నేను ఈ అనుభవాన్ని సంఘంలో చూసి ఉండలేదు ఇప్పటి వరకు కూడా. వాళ్ళు కాయగూరలు కొనుక్కునే దాంట్లో పుదీనా ఎంత ఉంటుందండి, ఆ పుదీనాలో కూడా 10వ భాగం తీస్తూ ఉన్నారంట వాళ్ళు. జీలకర్రలో కూడా 10వ భాగం తీస్తూ ఉన్నారంట. మేము విశ్వాస సేవలో ఉన్నప్పుడు చూసేవాళ్ళం ఆ అనుభవాలు. విక్టరీ బజార్కి వెళితే ఏదైనా వాళ్ళకి కావలసినవన్నీ తెచ్చుకుంటే అందులో వచ్చిన వస్తువులన్నీ డైరెక్ట్ ఇంట్లోకి రావు. అక్కడే ఆ మెట్ల దగ్గర పెట్టి వాళ్ళ మమ్మీ అన్నిట్లో 10% తీసి ఒక బాక్స్ పెట్టి అది ఆదివారం వచ్చేటప్పుడు తీసుకొస్తూ ఉండే అనుభవాలు కొంతమందిని చూస్తూ ఉన్నాం ఇప్పుడు. కొన్ని కుటుంబాలు ఉంటాయి, ఆ వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చులే. వీళ్ళ అనుభవం చూడండి. 10% ఒక అమౌంట్లోనే కాదట, ప్రతి దాంట్లో 10% ఇస్తూ ఉన్నారంట వాళ్ళు. అంటే మన నీతి ఎంత అధికం కావాలో ఒకసారి చూడండి. వాక్య ఉపదేశం పొందేవారు అన్నిట్లో భాగం. నీ ఆత్మీయ జీవితంలో ఏదో ఒక దాంట్లో కాదు. అంటే మన నీతి అధికం కావాలి. నేను సొంత మాటలు నేను చెప్పట్లేదు, బైబిల్లో ఉన్న విషయాన్ని మీకు చెప్తున్నా. ఈ మాటలు కొంతమందికి ఇష్టం ఉండదు. ఉన్నది అది బైబిల్లో ఉన్నదని మనం ఖచ్చితంగా పాటించాలి. లేని విషయాలు నేను ఎందుకు చెప్తాను. మన నీతి అక్కడితో సరిపెట్టుకోకండి. ఏదో ఒక 1000 రూపాయలు నీకు కానుకొస్తే దాంట్లో 100 రూపాయలు తీసి పక్కన పెట్టి అయిపోయింది అనుకోవద్దు. నీకు వచ్చే ప్రతి దాంట్లో కూడా నీ నీతి అధికం కావాలి. శాస్త్రులు పరిశీల ఆ విధమైన అనుభవాలు వాళ్ళు ఉన్నాయి వాళ్ళకి. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. ఓకే. అండ్ సి లూకాసు సువార్త 17వ అధ్యాయం 16వ వాక్యం. లూకా 17:16. శాస్త్రులు పరిశీలన నీతి ఎలా ఉందో చెప్తున్నాడు ప్రభు. గొప్ప శబ్దంతో లూకాసు సువార్త 17వ అధ్యాయం 16వ వాక్యం చూస్తే, గొప్ప శబ్దంతో ఒకడు తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదాల మీద పడెను, వాడు సమరయుడు. ఈ అనుభవాలు శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళ యొక్క అనుభవాల గురించి మనం మాట్లాడుకుంటూ వెళితే, ఇక్కడ ఆత్మీయ స్థితిని గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ 10 మంది కుష్టి రోగులు బాగయ్యారు. ఒక్కడే తిరిగి వచ్చి కృతజ్ఞత అనుభవం కలిగిన అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితంలో మన నీతి అధికం అవ్వాలి. ఒకప్పుడు చేసేవాళ్ళమండి, ఒకప్పుడు మోకాళ్ళు వేసేవాళ్ళమండి, ఒకప్పుడు ప్రార్థన చేసేవాళ్ళం, ఒకప్పుడు ఉపవాసాలు ఉండేవాళ్ళు, ఒకప్పుడు కాదు, ఎప్పటికీ మన భక్తిలో ఆ అధికమైన స్థాయిని మనం చూడాలి. జస్ట్ నేను ఈ సందర్భం మీకు ఎందుకు గుర్తు చేస్తూ వచ్చానంటే, ఆ అనుభవాలు మీరు చూస్తే కృతజ్ఞత కలిగిన అనుభవాలు అక్కడ కనబడుతున్నాయి. 10 మంది బాగయ్యారు, ఒక్కడే వచ్చి బాగా దేవుడికి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పినాడు. మరి మన నీతి అధికం కావాలంటే మనకింకెంత కృతజ్ఞత కావాలి అసలు. ఇది సబ్జెక్టుకి సంబంధించింది కాదు, జస్ట్ మీ అవగాహన కోసం చెప్తున్నాను. 10 మందిలో ఒక్కడే వచ్చాడు. మరి మీ ఆత్మీయ జీవితంలో మీకు చేసినవన్నీ గుర్తు చేసుకోండి. ఎంతగా మీ హృదయం నిండా కృతజ్ఞత ఉండాలి, అధికం అవ్వాలి అవి. నాకు కరోనా సమయంలో ఒక తల్లి బాగా ఆ సందర్భం నాకు బాగా గుర్తు చేసుకుంటా వచ్చాను. 4 నెలలు మందిరం మూతవేయబడిన పరిస్థితులు. మార్చి నెలలో కోవిడ్ ఎంటర్ అయింది. జూన్ నెల వరకు మందిరాలు ఏం తెరవలా.
ఇప్పుడు లైవ్లోనే జరుగుతూ ఉండేవి పరిస్థితి. అప్పుడే మందిరం తలుపులు తెరుచుకునే అవకాశం దేవుడు ఇస్తే, జూన్ జూలై ఆ టైంలో కొంచెం వెసులుబాటు ఇస్తే ఆరాధన జరుగుతున్న సమయాల్లో ఓ తల్లి పాపం పెద్ద ఆవిడే ఆ సమయంలో కోవిడ్ టైంలో ఆరాధనకి రాకూడదు, కానీ ఆ తల్లి 4 నెలలు అయిందయ్యా మందిరాన్ని చూసి, ఓసారి రావాలని ఆశతోనే వచ్చింది. పాపం 2 ఆరాధనలు జరుగుతూ ఉండే. అప్పుడు కూడా ఇలా సర్కిల్ గీసి అందులో కూర్చోబెట్టేవాళ్ళం. ఈ వరుస ఉందనుకోండి, ఈ వరుసకి 2 జెంట్స్, ఈ వరుసకి 2 గర్ల్స్, అట్లా ఉండేవాడు. కనీసం 5 అడుగుల దూరంలోనే కూర్చోబెట్టేవాడు. వచ్చింది ఆ తల్లి, వచ్చి ఏడ్చుకుంటా ఉంది. ప్రార్థన చేయడానికి అవకాశం లేదు. ఆమె నన్నే వెళ్ళిపోండి అని చెప్తా ఉండేవాళ్ళం. మాస్క్ పెట్టుకునే మాట్లాడుతూ ఉండేవాళ్ళం. చాలా అయ్యా దేవుడు ముఖం చూసి, దేవాలయం చూసి, సేవకుని చూసి 4 నెలలు అయిందయ్యా. ఆ తల్లి నాకు అది బాగా గుర్తొస్తుంది. ఇంచుమించు ఒక 60 ఏళ్ల వయసు ఉంటుంది. రెగ్యులర్గా ప్రేయర్ డ్యూటీస్ వేస్తూ ఉండేవాళ్ళు. అప్పట్లో రెగ్యులర్గా ఆటో కట్టించుకుని వచ్చి ప్రార్థనలో చేస్తూ ఉండేది. ఉదయకాలం ఆమె ప్రేయర్ డ్యూటీ అనుకోండి, ఆమెతో పక్కింటి వాళ్ళని ఎవరో ఒకరిని తీసుకొస్తూ ఉండేది. పుస్తకాలన్నీ చదివేస్తూ ఉండేది. మధ్యాహ్నం 3 గంటల వరకు అలాగే ప్రార్థన చేసి వెళ్తూ ఉండేది. ఆ తల్లి చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా ఈ మందిరం చూసి, సేవకులను చూసి, పరిచయం చూసి 4 నెలలు అయిపోయింది, నా మనసంతా ఆవేదనగా ఉందయ్యా. అమ్మ మేము రోజు లైవ్లో కనబడుతున్నాయి కదా, అలా కాదయ్యా, ఆ మందిరం అనుభవాలు వేరు. నేను ఈ రాత్రి చెప్పేది ఏమిటంటే, శాస్త్రులు పరిచయంలో కొంతమంది వేషధారులు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ప్రభు చెప్తుంది ఏంటంటే, మన నీతి అధికం కావాలి. వాళ్ళు నిజంగానే ఈ లేఖన సత్యాన్ని చూస్తూ ఉంటుంటే వాళ్ళ ఆత్మీయ స్థితిని ఒకసారి మనం చూస్తే, ఫాస్టింగ్ ప్రేయర్లో పర్ఫెక్ట్గానే ఉంది వాళ్ళ ఆత్మీయత. దేవునికి ఏదైనా చేయాలనుకున్నప్పుడు కూడా ఎక్కువగానే వాళ్ళు చేస్తూనే వచ్చారు. సో మీ అంతరంగం, ఇక్కడ ఒక ఉపమానం కూడా ప్రభు చెప్తూ, ఒక సమరయుడు వచ్చి దేవుని కొరకే కృతజ్ఞత కలిగిన భావాన్ని కలిగి ఉన్నాడు. కనుక ఈ కోణాలన్నీ ఆలోచిస్తూ ఉంటుంటే మరి మన నీతి ఎలా ఉంది? ఆదివారమైన ఆరాధన మనకి ఆత్మీయ స్థాయి అదేనా? ఒకసారి మీ అంతరంగాన్ని మీరు పరిశీలించుకొని మీ నీతి కార్యాలు ఎలా ఉంటున్నాయో, మీరు ప్రభు కోసం మీరు అనుకున్నది ఏంటో, ఎలా చేయాలని తీర్మానం చేసుకున్నారు, మీ భక్తిని ఇంకొంచెం నూతన పరుచుకుని మీ ఎడల దేవుడు సమస్తం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మీ నీతి అధికం కావాలని ఆయన ఆశపడుతున్నాడు. యేసు నామములో అలాంటి కృప అనుగ్రహించబడునుగాక. ఒకసారి అందరూ ఆమేనండి. రైట్, 2వ మాటలోకి వెళ్ళిపోతున్నాను. సెకండ్ వన్, అధికంగా పొందుకుంటే సమస్తము చేయవచ్చు. మరి ఏది అధికంగా పొందుకోవాలంటే, 1 నీతి అధికం కావాలి. 2 దినవృత్తాంతాల 2వ పుస్తకం 26వ అధ్యాయం 8వ వాక్యం చదువుదాం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 26వ అధ్యాయం 8వ వాక్యం చూడండి ఒకసారి. అమ్మోనీయుల ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. ఓకే, అతడు అధికంగా బలాభివృద్ధి పొందెను గనుక అతని కీర్తి ఐగుప్తి మార్గ ప్రదేశం అంతటా వ్యాపించను. ఓకే, సెకండ్ వన్ బలాభివృద్ధి కదా, అక్కడ ఆ మాట ఉంది కదా. అతడు అధికముగా ఏం పొందుకున్నాడు? బలాభివృద్ధి పొందెను. ఎవరితడు? ఉజ్జియా రాజు. అతడు అధికంగా ఏం పొందుకున్నారంటే బలాభివృద్ధి. నిజమే కదా, మనం బలంగా ఉంటేనే కదా ఏమైనా మనం చేయగలిగింది. నాకు తరచుగా ఎక్కువగా ఈ పరిచయ నిమిత్తమే రెస్ట్ లేకుండా తిరగటం వల్ల
అందులోకి చాలాసార్లు ఫాస్టింగ్స్ ఉండడం వల్ల ఎక్కడ ప్రేయర్స్ ఉంటే అక్కడ ఫాస్టింగ్ ఉండిపోవటం వల్ల ఇక్కడ ఫాస్టింగ్ ఉండిపోవటం, బ్రాంచ్లో ఫాస్టింగ్గా అక్కడ ఫాస్టింగ్ ఉండిపోవటం. సో అలాగ ఎక్కువగా తరచుగా ఉపవాసాలు చేయడం వల్ల కొంత శరీరం బలహీనం అవుతూ వచ్చింది, సిక్ అవుతూ వచ్చాను. మరలా దేవుడు కొంచెం బలాన్ని ఇచ్చి నడిపిస్తూ ఆయన పరిచయంలో కొనసాగిస్తూ ఉన్నాడు. దేవుని పనిలో కొనసాగించబడతాను. ఇంకా మా ఆరోగ్య క్షేమాన్ని కోరుకునే కొంతమంది మంచి మంచి సలహాలు చెప్తూ ఉంటారు. అన్నయ్య మీరు మరీ ఫుడ్ మానేస్తూ ఉన్నారు, ఎట్లాగా కొంచెం బలంగా ఉండాలి కదని కొన్ని సలహాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో కొన్ని గైడెన్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళు, దైవజనుల క్షేమాన్ని కోరుకుని. నేను వారికి నిజంగా కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. ఇక్కడ దైవ వాక్యం ఏముంటుందంటే మన బలము అధికం కావాలంట. అంటే మీరు పొందుకోవాల్సిన బలాన్ని గురించి, బలం అంటే మీకు వెంటనే గుర్తొచ్చేది, పిల్లలకు గుర్తొచ్చేది ఏంటంటే బూస్ట్ ఇన్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. వాళ్ళ బూస్టే బలం అనుకుంటారు. మీలో చాలామందికి బలం అంటే వెంటనే గుర్తొచ్చేది ఏమిటంటే మటన్ చాలా బలం అండి, జీడిపప్పు చాలా బలం అండి, ఆ తర్వాత బాదం పప్పు చాలా బలం అండి. సో ఆరోగ్య విషయాల్లో చాలా బలమైన, ఇంకా ఈ మధ్యకాలంలో ఇంకా చాలా చాలా గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. అదేదో దాని పేరండి గుమ్మడికాయ గింజల, దేవుడికి స్తోత్రం చెప్ప, గుమ్మడికాయ గింజలు అంట, అవి చాలా ప్రోటీన్స్ ఉంటాయంట, చాలా బలంగా ఉంటారంట. ఇలా చాలా ఆరోగ్యానికి చాలా తీసుకుంటుంటారు, మంచిదే, అవన్నీ మీరు తీసుకుంటాం మంచిదే. అయితే ఆత్మీయ జీవితంలో కూడా బలంగా ఉండాలి. బలము కొంచెం కాదు, అధికంగా పొందుకోవాలి. ఎట్లా చూద్దాం, కొన్ని మాటలు బైబిల్లోంచి చదువుదాం. అండ్ 84వ కీర్తన 7వ వాక్యం చూడండి ఒకసారి. 84వ కీర్తన 7వ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. ఆగండి, ఏమండి, ప్రయాణం చేస్తే బలం వస్తుందా? స్వర్ణక్క మిమ్మల్ని అన్నయ్యలను అడుగుతానన్నా, బాబు గారు ప్రయాణం చేసినప్పుడు నీరసం వస్తుందా, బలం వస్తుందా? రాజేష్ అన్న, బలం వస్తుందా, నీరసం వస్తుందా? ఇప్పుడు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళారనుకోండి, ఇంకంతే, ఎట్లా ఉంటుందో మన పరిస్థితి, ఇంకంతే సంగతులు. 4 hours జర్నీ, ఇంక వచ్చిన తర్వాత కళ్ళు తేలేసి అయిపోయింది అనుకుంటాం. కానీ ఇశ్రాయేలు యొక్క జర్నీ చూడండి, వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు ప్రయాణం చేశారు. సో మీ ఆత్మీయ జీవితంలో దేవుడు నడిపిస్తే మనం ఎప్పుడు బలంగా ఉంటాం. ఎందుకు వాళ్ళు ఆ ప్రయాణంలో వాళ్ళు నానాటికి బలాభివృద్ధి పొందుతూ వచ్చారంటే, కింద వచ్చిన చక్కని మాట ఉంది చూడండి, వారు నానాటికి బలాభివృద్ధి నుంచి ప్రయాణం చేశారు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిలో కనబడుతున్నాడు. నేనంటాను, దేవుని సన్నిధిలో ఉన్న బలం వేరండి. ఇక్కడ ఆ ప్రెసెన్స్, ఆ ప్రసన్నత, ఆ దైవత్వం యొక్క స్పర్శ అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. అందుకే నా ఆశ ఎప్పుడు, శారీరకంగా చాలామందికి బలవంతులుగా ఉన్నారేమో, ఆత్మీయ విషయాల్లో కూడా మనం బలాభివృద్ధిని పొందిన వారిగానే ఉండాలి. వారు నానాటికి బలాభివృద్ధి నుంచి ప్రయాణం చేసినట్లుగా ఈ అనుభవంలోనికి సంఘం రావాలి. కాలేబు గురించి చెప్తాను చూడండి ఒకసారి. యెహోషువ పుస్తకం 14వ అధ్యాయం 11వ వాక్యం. మోషే నన్ను పంపిన నాడు యెహోషువ 14:11. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలముందో నేటి వరకు నాకు అంత బలం, నేటి వరకు అంతే బలం నాకుందయ్యా. కాలేబు అంటున్నాడు, మోషే నన్ను పంపినప్పుడు ఎంత బలం ఉందో ఇప్పటికీ అదే బలం. ఎప్పుడు పంపించాడు కాలేబుని? 40 సంవత్సరాల వయసులో పంపించాడు మోషే. మీకు ఆ అధ్యాయంలో కనిపిస్తుంది. 40 years
ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 80 ఏళ్ళు కదా. ఆ పై వచ్చిన నేటికి నేను ఇప్పుడు 80 ఏళ్ళు. ఈ 40 ఏళ్ళు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇంచుమించు ఆయన అనుభవాలు చూస్తూ ఉంటుంటే, ప్రయాణం చేసిన, పరిచయం చేసిన కాలేబు యొక్క స్థితి చూస్తూ ఉంటుంటే ఎంత బలంగా, నేటి వరకు అదే బలం. నా ఆశ సంఘం ఎప్పుడు కూడా వీక్గా ఉండకూడదు. అంటే భౌతికంగా కాదు. కొంతమంది ప్రార్థనలో వీక్ అయిపోతుంటారు, వాక్యం చదవటం విషయాల్లో వీక్ అయిపోతుంటారు. సో ఆదివారం తెచ్చుకున్న బైబిల్ మళ్ళా ఆదివారం గుర్తొస్తుంటుంది. ఆ విధంగా వీక్గా ఉండకూడదు. మీరు బలాభివృద్ధిని మనం పొందుకుంటే దైవికమైన విషయాల్లో ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారిగా మనం ఉంటాం. ఇప్పుడు కాలేబు యొక్క స్థితి చూస్తే నిండు మనసుతో దేవుణ్ణి అనుసరిస్తూ వచ్చాడంట, పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరిస్తూ వచ్చాడంట. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, అతనికి దేవుడు స్వాస్థ్యంగా ఆ హెబ్రోన్ని స్వాస్థ్యంగా ఇచ్చేశాడు. ఎవరైతే దేవునిలో బలవంతులుగా ఉంటారో వాళ్ళ అవసరతలు, వాళ్ళ అక్కరలు క్రీస్తు యేసు మహిమలో తీర్చబడునుగాక. దేవుడు మీకు సర్వ సమృద్ధిని దయచేయునుగాక. మీరు ఎప్పుడు దేవునిలో వీక్గా ఉండకండి, బలవంతులుగానే ఉండండి. అందుకే శత్రు బలవంతుడి మీద మనకు అధికారం ఇచ్చాడు. శత్రు బలవంతుడే. ఇప్పుడు ఆ బలము కంటే మన బలం అధికం అవ్వాలి. ఇప్పుడు శత్రువు చేసే క్రియలు ఏంటంటే కుటుంబాల్లో సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటాడు. భక్తి విషయాల్లో ఎదగకుండా శత్రువు ఎప్పుడూ నీకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు నీ బలం ఎలా ఉండాలంటే శత్రు బలం అంతటి మీద దేవుడు మనకి అధికారం ఇచ్చాడు కనుక ఆ బలం కంటే నీ బలం అధికంగా ఉండాలి. అంతేగాని శత్రువు కన్నా నువ్వు బలహీనంగా ఉన్నావు అనుకోండి, ఈజీగా ఆత్మీయ జీవితంలో బలహీనం అయిపోతూ ఉంటావు. అందుకనే దేవుని సందులో ప్రార్థన పూర్వకంగా ఈ మాటలు మీకు ప్రకటిస్తున్నాను. దేవుడు కాలేబుకి ఇచ్చిన బలాన్ని యేసు నామములో ప్రతి ఒక్కొక్కరికి దయచేయునుగాక. దేవుని కార్యాలు చేయటానికి కావలసిన బలమును దేవుడు దయచేయునుగాక. బైబిల్ చెప్తుంది, ఆ సడలిన మోకాలను, ఆ చేతుల్ని మరలా మీరు బలపరచండి. దేవుని పని చేయటానికి మరలా నడుం కట్టుకుని బలపరచబడిన అనుభవాలు మనకి కావాలి. కొన్నిసార్లు బలహీనులుగా ఉంటున్నారు, అలా కాదు. ఎప్పటికీ ఆ బలాన్ని మనం పొంది దైవ కార్యాలు చేయటానికి ఆ ఆసక్తిని కనపరచాలి. నేను ఒక మాట మీకు అర్థం అవటం కోసం చెప్తాను. 2 చేతులు పైకెత్తి అందరూ హల్లెలూయా అని చెప్తారా? ఒకసారి ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా అని చెప్తారా? సో కొన్ని స్థలాలకి మేము వెళుతున్నప్పుడు చూస్తున్న ఆ అనుభవాలు, ఆ సాక్ష్యాలు వింటూ ఉన్నప్పుడు చాలా చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఒక స్థలం, ఒక ప్రాంతానికి మేము దేవుని పరిచయ నిమిత్తమై వెళ్ళి ఉన్నాం. వెళ్ళి ఉంటే అక్కడ ఒక తల్లి ఇంకా ఉంది. ఆ తల్లి ఇప్పటికీ కూడా ఉంటుంది. అప్పుడప్పుడు ఎప్పుడైనా వస్తూ ఉంటారు, ఏదైనా మనకి స్పెషల్ మీటింగ్స్ జరుగుతూ ఉంటుంటే వస్తూ ఉంటారు. దేవుడు దయ వల్ల ఆమెకి ఒక 70+ 70 ఏళ్ళ పైనే ఉంటుంది. ఇప్పటికీ కళ్ళజోడు వాడదు. స్తోత్రం. హల్లెలూయా కూడా చెప్పట్లేదు మీరు. ఇప్పటికీ స్పెట్స్ లేవు, స్పెట్స్ పెట్టుకోదు, అంత స్పష్టంగా కనబడుతుంది. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వయసు వచ్చినప్పటికి మనం అసలు ఎట్టుంటామో ఒకసారి ఆ ఇమేజ్ ఊహించుకోండి ఒకసారి. అప్పుడు దాకా ఉంటే కదండి పాస్టర్ గారు, మేము రాకుడు వచ్చేస్తుందేమో అండి. ఓకే, ప్రభు రాకుడు వచ్చేస్తే ఎత్తపడతాం. ఆమె ఆసక్తి చూస్తూ ఉంటుంటే స్టిల్ ఈరోజుకి మోకాళ్ళ మీదే ఉంటుంది. అవ్వ ఏం బలం ఇచ్చాడండి బాబు దేవుడు ఆవిడికి అనుకుంటాను నేను. మోకాళ్ళు అసలు దిగదు. ప్రార్థన చేద్దాం మోకరించినంటే మీలో చాలామంది బాసిపెట్టి వేసుకుంటారు. ప్రార్థన అంటే మామూలుగానే కూర్చుంటారు. ఆ తల్లి మాత్రం ప్రార్థన అంటే నిలువ మోకాళ్ళ మీదే ఉంటుంది, అసలు చేతులు దించదు. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? నేనంటాను, పౌలు చెప్తాడు కదా, నన్ను బలపరచు క్రీస్తులో నేను సమస్తము
అవును, నిజంగా దేవుడు మనకి బలం ఇస్తే మనం చేయగలుగుతాం, దేవుని కోసం ప్రయాసపడగలుగుతాం. ఇది స్పిరిచువల్గా. మీ కుటుంబ పరిస్థితుల గురించి మాట్లాడతాం. కొన్నిసార్లు ఏదైనా మీ ఇంట్లో ఎంత పనైనా చేసేస్తారు చాలామంది. వంట హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ 2 అవర్స్లో కంప్లీట్ చేసి అలా టేబుల్ మీద పెట్టేస్తారు. బట్టలు ఉతకడమా, సో లేదా ఒక హాఫ్ డేలో మొత్తం ఆ పనులన్నీ అయిపోతాయి. ఇస్త్రీ చేయటం అయిపోయినవి. ఆ తర్వాత ఇంట్లో చక్కబెట్టవలసిన క్లీన్ అండ్ గ్రీన్ అంత నీట్గా చేసి ఒక్కరే వేసుకున్నారు. ఎంత అద్భుతంగా ఈ ఇల్లు పనులు చక్కబెట్టుకున్న మీరు, ఏవైనా మీ కుటుంబాల్లో సమస్యలు వస్తే ఎందుకు మీరు బలహీనులు అయిపోతున్నారు? నా ఆశ అది, మీరు బలహీనులు కాకూడదు. బలము అధికంగానే ఉండాలి కానీ బలం తక్కువ కాకూడదు. దేవుడు అంటాడు, అభిషేకించిన వానికి అధిక బలం ఇస్తానని చెప్పాడు దేవుడు. ఏదైనా చిన్న శోధన వస్తే వెంటనే నేలకి అలాగ కుప్పకూలిపోయిన పరిస్థితులు, ఏదైనా కుటుంబంలో కలవరాన్ని సృష్టించే సమస్య వస్తే వెంటనే బలహీనం అయిపోయిన సమయాలు. పౌలు అలా అనలేదు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు అన్నాడు. మీ ఆత్మీయ జీవితం ఎప్పుడు బలంగానే ఉండాలి. స్ట్రాంగ్గా దేవునిలో ఉండడానికి ఒక తీర్మానం మీరు చేసుకోవాలి. ఒక సందర్భాన్ని మీకు చదివిస్తాను, చూడండి ఒకసారి. 84వ కీర్తన 5వ వచనం చూడండి ఒకసారి. నీ వలన బలమునొందు మనుషులు, నీ వలనే, అది నీ వలనే, నీ వలన బలమునొందు మనుషులు ధన్యులైపోతారు. వారు తమ యాత్ర చేసే మార్గాలు వారికి అతి ప్రియముగా ఎంచుకుంటా ఉంటారు. నీ వలన బలమునొందే జనులు మనుషులు ధన్యులై, అంటే దేవుడు వల్లే మనకి ఆ బలం అనుగ్రహించబడేది. దేవుడు బలపరుస్తేనే ఆ సమస్యను మనం జాగ్రత్తగా ముందుకు కొనసాగించేది. కొంతమందికి సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఎలాగా మూవ్ చేయాలో, లేకపోతే ఆ సమస్య శోధన ఎలా తప్పించుకోవడానికి మార్గాన్ని వెతుక్కోరు. ప్రభు ఏమన్నాడంటే, శోధన తప్పించడానికి ఆయన ఒక మార్గాన్ని చూపించాడంట. నీ కుటుంబంలో ఏ శోధన వచ్చినా దానికంటే ముందుగానే ఒక మార్గం ఉంది. ఆ మార్గాన్ని మనం వెతుక్కోకుండా వీసిగా బలహీనం అయిపోతాం. ఏమనుకుంటాం తెలుసా? నేను నాకు ఆ మధ్యకాలంలో చెప్పుంటాను మీకు. చిన్న సమస్య, పెద్ద సమస్య కూడా కాదు, అది క్రిటికల్ సమస్య కూడా కాదు. సింపుల్గా చెప్పుకోవాలంటే సూది పిన్నేసంత సమస్య. పెద్ద సమస్య కూడా చిన్నది, సూది పిన్నేసంత సమస్య అంతే. అదే మన పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు కదా, భలే సామెతలు వచ్చండి బాబు మీకు, అవి అప్పుడప్పుడు చెప్తూ ఉంటే మేము కూడా వింటాం కదా. గోరుతో పోయేది గొడ్డలాగా తెచ్చుకున్నారంట. చిన్నదే, పెద్దదేం కాదు. మీ జీవితాల్లో ఒకసారి ఆలోచించండి, మీరు ఎందుకు బలహీనలు అవుతున్నారు? కొంతమందికి బలహీనతలు కొన్ని ఉంటాయి, వీక్నెస్ మాట. అవి ఆ బలహీనతల గురించి పౌలు చెప్తానే వచ్చాడు. నా బలహీనతలో కూడా ఆయన శక్తి, దేవుడి మీద ఆధారపడితే ఆ బలహీనతలో కూడా దేవుడు దాటిచ్చేస్తాడు. ఏసన్ గారు భలే చెప్తా ఉండేవారు, అత్త కోడల గురించి. పద్దాక ఎప్పుడు గొడవ అవుతూ ఉండేదంట వాళ్ళకి. అయ్యగారు, నేను ఎంత కంట్రోల్ చేసుకుందాం అని అనుకుంటున్నాను, కానీ మా అత్త నన్ను పెట్టే టార్చరు, మీరు ఆ స్థానంలో ఉంటే మీకు అర్థమవుతుందండి అంటా ఉండేదంట. ఆ కోడలు వచ్చి ఈసారి చెప్పారంట పెద్ద ఆయన, ఈసారికి మీ ఇంట్లో గొడవలు సమస్యలు వస్తే నేను నీకు ఒక చిన్న మెడిసిన్ ఇస్తాను, ఆ మెడిసిన్కి నువ్వు యూజ్ చేస్తే తల్లి మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు రావు అన్నారట. ఏంటయ్య గారు చెప్పండి. నేను ఏమి లేదు, జీలకర్ర నీళ్ళు ఇస్తాను నీకు, దేవుడికి స్తోత్రం చెప్పండి. జీలకర్ర నీళ్ళు ఇస్తాను, నువ్వు నోట్లు వేసుకుని ఉండు, మింగకూడదు, తాగకూడదు. ఎక్కడ ఉండాలి జీలకర్ర నీళ్ళు?
ఇప్పుడు అత్త అన్ని తిడతా ఉన్న జీలకర్ర నీళ్ళు లోపల ఉన్నప్పుడు ఇంక మాటలేమొస్తా చెప్పు. అంటే కొన్ని సందర్భాల్లో వస్తాయి, సమస్యలు వస్తాయి, రావని చెప్పను. వాటిని జయించుకోవడానికి ఒక మార్గం దేవుడు చూపించేశాడు. అంతేగాని బలహీనులు కాకూడదు. దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో క్రీస్తులో బలవంతులుగా చేయనుగాక. రైట్, 3వ మాటలోకి వెళ్ళిపోదాం. థర్డ్ వన్, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం చూడండి ఒకసారి. 2 Corinthians chapter 3 verse 18. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు. టిక్ చేయండి. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ఆత్మ చేతనే ఆ పోలికగా మార్చబడు. ఓకే, థర్డ్ వన్, మహిమ అధికం కావాలి. అంతే కదా అక్కడ ఉన్నమాట. మహిమ నుండి ఏ మహిమ? అధిక మహిమ. అంటే నువ్వు అధికంగా పొందుకుంటే సమస్తం చేయొచ్చు. అంటే ఇప్పుడు మహిమ కొంచెం కాదు, ఏమవ్వాలి? మహిమ అధికం అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మహిమ గురించి మాట్లాడాలంటే ప్రత్యక్ష గుడారం గుర్తు చేసుకుంటే దేవుడు ఆ గుడారం మీదకి తన మహిమతో దిగి వచ్చేవాడు. ఆవరణం, పరిశుద్ధ స్థలం, 3 భాగాలు ఉన్న ఆ యొక్క ప్రత్యక్ష గుడారం మీదకి దేవుడు తన మహిమతో దిగి వచ్చేవాడు. ప్రత్యేకించి నిబంధన మందసం 2 కేరుబులు ఉంటే వాటి మీద కరుణాపీఠం, వాటి మధ్యలోంచి దేవుడు దిగి వచ్చి వారితో మాట్లాడుతూ ఉండేవాడు. ఇప్పుడు దేవుడు ఏమంటారంటే మహిమ అధికం కావాలి. ప్రత్యక్ష గుడారంలో ఉన్న మహిమ సరిపోదట. సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. సొలొమోను కట్టిన దేవాలయం 7 సంవత్సరాల ప్రయాసపడి కడితే దాన్ని ప్రతిష్ఠ ఆరాధన చేసినప్పుడు ఆ మహిమ దిగి వస్తే యాజకులు అక్కడ నిలిచి ఉండలేకపోయారట. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే ఆ మందిరంలో ఉన్న మహిమ కంటే ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘం మహిమ ఏమవ్వాలి తెలుసా? అధికంగా ఉండాలి. అందుకే ఒక మాట రాశారు, చదవండి. హగ్గయి పుస్తకం 2వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. హగ్గయి ప్రవచన పుస్తకం 2వ అధ్యాయం 9వ వాక్యం చదవండి ఒకసారి త్వరగా. కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి యొక్క మందిరం యొక్క మహిమ కంటే మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానాన్ని నిలుప అనుగ్రహిస్తున్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాకు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించాలి. మునుపటి మందిరం అంటే సొలొమోను కట్టిన మందిరం. ఈ కడవరి మందిరం, ఈ చివరి దినాల్లో ఆది అపోస్తుల సేవ లేదా మందిరంగా పిలువబడుతున్న సంఘ పరిచర్యలన్నీ ఇప్పుడున్న మహిమ సరిపోదట, అధికమైన మహిమ కావాలట. దేవుని సందులో మహిమ మనం అధికంగా పొందుకుంటే సమస్తము కూడా చేయొచ్చు. ఒక చిన్న సందర్భం మీకు చెప్తాను, ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. కానా పెండ్లి విందులో దేవుడు చేసిన అద్భుతాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. నీటిని ద్రాక్షరసంగా దేవుడు చేశాడు, కొరతను దేవుడు తీర్చాడు. అద్భుతం ఏమిటంటే అక్కడ క్లియర్గా రాశారు, కానా విందులో మొదట సూచక్రియ చేసి ఆయన మహిమ బయలుపరిచాడు. నిజంగా అక్కడ దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఆయన మహిమ ప్రజలకు అర్థమైంది. ఈ రాత్రి నా ఆశ, నా ప్రార్థన, నా ఆధ్యాత్మికమైన స్థితిని గురించి మాట్లాడుతూ మీ కుటుంబాలని ఉత్తేజపరిచే ఈ మాటను బట్టి నేను కోరుకుంటున్నాను. దేవుడు రాబోతున్న కాలానికి మీ ఇండ్లలో, మీ కుటుంబాల మీదకి దేవుని మహిమ దిగవచ్చునుగాక. యేసు నామములో కార్యములు జరుగునుగాక. అదే కదా మోషే దేవుణ్ణి అడిగాడు, ప్రభువా నీ మహిమ నాకు కనపరచు ప్రభువా. మహిమ అధికం కావాలి. మహిమ ఉన్న చోట ఎన్ని దీవెనలు ఉన్నాయంటే అన్ని దీవెనలు దేవుడు దాచిపెట్టాడు. యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది, అప్పుడు జనములు నీ వెలుగునకు వస్తారన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే దేవుడు మహిమ ఉన్న చోటకి ప్రజల్ని ఆటోమేటిక్గా తీసుకొస్తూ ఉంటాడు. మహిమ ఉన్న స్థలంలో శత్రు కార్యాలన్నీ పటాపంచలైపోయాయి.
ప్రత్యక్ష గుడారంలో అలాగ మహిమ దిగి వచ్చినప్పుడు శత్రు కార్యాలన్నీ లయపరిచేశాడు దేవుడు. ఈ రాత్రి మీ కుటుంబాల్లో ఉన్న ప్రతి వ్యతిరేకత, ప్రతి అపవాది క్రియలు అన్నీ యేసు నామములో లయమైపోనుగాక. మహిమ అధికమయ్యే కృప యేసు నామములో దేవుడు మీకు దయచేయునుగాక. మందిరం ఉన్న చోట ప్రత్యేకంగా మహిమ కూడా అధికమవ్వాలి. నా ప్రార్థన ఒకటే, ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ఈ మందిరంలో కొద్ది మహిమ కాదు, అధికమైన మహిమ కావాలి. దేవుని సందులో మరి చేసిన ప్రార్థనల ద్వారా అధికమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. నేను ఒక చోట వాక్యం చెప్పడానికని మొన్న రీసెంట్గా ఒక ప్లేస్కి వెళ్ళాను. మేబీ 10 days అవుతుంది అక్కడ వాక్యం చెప్పడానికని వెళ్ళాను. వెళ్ళిన స్థలం చూస్తే చాలా చిన్న పరిచర్య వాళ్ళది, చిన్న పరిచర్యగానే ఉంది. ఒక 100 మంది ప్రజలు ఉంటారు. చిన్నగానే మందిరం కట్టుకున్నారు వాళ్ళు. కానీ అక్కడ నేను వాక్యం చెప్పడానికి నిలబడ్డాను. కొన్ని స్థలాల్లోకి వెళ్ళినప్పుడు సరిగ్గా హోలీ స్పిరిట్ లీడింగ్ ఉండదు, పరిశుద్ధాత్మ నడిపింపు అక్కడ ఉండదు. ఎంత సిద్ధపడి వెళ్ళినా అక్కడ నడిపింపు లేకపోతే దేవుడు ఆత్మ కార్యం చేయడు. కానీ నేను వెళ్ళి అప్పటికే నాకు గొంతు బాగాలేదు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. మాట్లాడుతుంటే ఇబ్బంది అయిపోతూ ఉంది, దగ్గు చేస్తూ ఉంది, చాలా సఫర్ అయ్యాను. సో అక్కడ వరకు వెళ్ళి కూర్చున్నాను. అయ్యా ఇప్పుడు మీరు 10 నిమిషాల్లో వాక్యం చెప్పాలి, ఏదైనా టీ కాఫీ తీసుకుంటారు? వద్దయ్యా ఇబ్బందిగా ఉంది, నేను తీసుకోనని వెళ్ళి అలా కూర్చున్నాను. వాస్తవంగా నేను వాక్యం చెప్పడానికి నిలబడే ఓపిక కూడా లేదు. కానీ ఎప్పుడో డేట్ ఇచ్చేసాను, వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాను. నేను అనుకున్న నాతో పాటు ఇద్దరు బ్రదర్స్ని తీసుకెళ్ళాను. అరే బాబా కుర్చీ వేయండి, కూర్చుని వాక్యం చెప్తాను అని మనసులో ఉంది. కానీ కొత్త ప్లేస్కి వెళ్ళినప్పటికీ మళ్ళీ వాళ్ళు ఏం ఫీల్ అవుతారేమో, పాపం అది లాస్ట్ రోజు మీటింగ్స్ అన్నీ పెట్టుకున్నారు, బాగోదులే, ఓపిక లేకపోయినా ఎట్లాగానే సరే నిలబడి చెప్దాం అనుకుని ఇట్లాంటి ఒక టేబుల్ ఉంది, బలిపీఠం లాంటిది ఉంది. సో చిన్న మైక్ ఉంది, నేను వెళ్ళి నిలబడినప్పటికీ ఒక చిన్న పాట పాడి ఆరాధన చేసుకుని వాక్యం చెప్దామని అలాగే ఓపిక లేకపోయినా నిలబెట్టాను. మీరు చెప్తే నమ్మరు, అక్కడ ఆ నడిపింపు దేవుడు ఆ పరిచర్యలో నేను చూసింది ఏమిటంటే, నేను చెప్తా ఉన్నాను, నా మనసులో అంతరాత్మలో గ్రహిస్తున్నాను, ఆత్మలో గ్రహిస్తూ ఉన్నాను. ఒక 1/2 hour 45 minutes వాక్యం చెప్పి ముగించేద్దాం అనుకున్నాను నేను వాస్తవంగా. ఎందుకంటే ఓపిక లేదు, చెప్తానికి కూడా ఎనర్జీ లేదు, ఇబ్బంది అయిపోతుంది. కానీ అక్కడికి వెళ్ళి నిలబడి ఆ ప్లేస్లో దేవుని వాక్యం చెప్తా ఉంటుంటే నేను చూసాను, కరెక్ట్గా నాకు 12:30కి ఇచ్చారు వాక్యం, 2:30కు ముగించాను. ఆ 2 గంటల సేపు దేవుడు ఇచ్చిన ఆ నడిపింపు అది చూస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నిజంగా ఆ మందిరంలో మహిమను నేను చూడగలిగాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సో దేవుడు మహిమ ఉన్న చోట ఏ కార్యమైనా చేస్తూ ఉంటాడు, ఏదైనా చేస్తూ ఉంటాడు. ఈ రాత్రి మీ జీవితాల్లో కొంచెం కాదు, అధికమైన మహిమ ఆ పోలికలోనే మనం ఆశపడతాం. కోరుకోండి, ప్రార్థన చేసుకోండి, దేవుడు అట్టి కార్యములు మీ ఎడల జరిగించునుగాక. రైట్, 4వ మాటలోకి వెళ్ళిపోదాం. ఫోర్త్ వన్ అపోస్తల కార్యాల గ్రంథం 4:33. అపోస్తల కార్యాల గ్రంథం 4:33. ఇదియుగాక ఓకే, దైవ కృప ఒక్కరి ఎడలన అందరి ఎడల అధికంగా ఉండెను. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. దైవ కృప అందరి ఎడల అధికంగా ఉందండి. అంటే అధికంగా పొందుకోవాల్సింది ఏంటయ్యా అంటే, సో 4th one కృప. మీ పక్క వాళ్ళకి షేక్ అండి, చెప్పండి కృప అనండి, కొంచెం గట్టిగా చెప్పండి కృప. సో కృప అనే పదాన్ని అర్థం ఏమిటంటే, యోగ్యత లేనిది యోగ్యత కలిగించటం, అర్హత లేని వారికి అర్హతను కలిగించటం.
దేవుడు కూడా కొన్నిసార్లు మనకి కృపిస్తాడు. డిసెంబర్ 31 వాచ్ నైట్ సర్వీస్ మనకి ఇక్కడ జరుగుతుంది. దేవుడు ఒక ప్రవచనాత్మకంగా ఒక మాట సెలవిచ్చారు. ఆ మాట నా హృదయంలో ఇప్పటికీ అలా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. కృప. దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృప విస్తరింపచేస్తాడు. కొన్నిసార్లు మన వల్ల అయ్యేది కాదు అది, కానీ కృప ఉంటే జరిగిపోతుంది. అది దేవుడు ఇవ్వాలి. కృప అధికంగా కావాలంటే ఒక కొంచెం కృప ఇచ్చాడు దేవుడు, అంతటితో సరిపెట్టుకోకూడదట. ఇంకా అధికమైన కృప కోసం మనం దేవుని దగ్గర కనిపెట్టి అడగాలి, పొందుకోవాలి. ఇక్కడ ఆదిమ సంఘం ఎలా ఉందంటే అందరి ఎడల దైవ కృప అధికంగా ఉందంట. కొంచెం కొంచెం కాదు. వాస్తవంగా మనం ఆలోచిద్దాం. పౌలుకి దేవుడు ఇచ్చిన కృప ఏమిటంటే అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడు. శిష్యులు ఉన్నారే 12 మంది, 70 మంది, అలా 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 ఎంతో ఎక్కువ మంది శిష్యులు ఉన్నారే, వీళ్ళకంటే కూడా ఎక్కువగా ప్రయాసపడింది పౌలు. ఏం కారణం అంటే ఒకటే రీజన్ చెప్తాడు, నాకు అనుగ్రహించబడిన కృప. చూద్దామా, ఆ మాట చదువుదామా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10. 1 Corinthians chapter 15:10. అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప. మరియు నాకు అనుగ్రహించబడిన కృప ఏంటో తెలుసా? నిష్ఫలం కాలేదు, కానీ అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. అంటే కృప ఉన్న వాళ్ళు అయిపోయిందిలే, ఈరోజు పాట పాడేసాం, ప్రార్థన చేసేసాం, ఒక అధ్యాయం చదివేసాం, అయిపోయిందిలే అమ్మయ్య, అది కాదు. ఎక్కువగా ప్రయాసపడగలుగుతామండి. నా ప్రార్థన సంఘానికి దేవుడు ఇలాంటి కృపనివ్వాలి, ఎక్కువగా ప్రయాసపడాలి. ఆల్మోస్ట్ మీలో ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. దేవుడి పనన్నా, సంఘం అన్నా, పరిచర్య అయినా ఒక మంచి అభిప్రాయం కలిగి మీ గుండెల నిండా ఆ భారం ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే ఉన్న ఈ కృప కంటే అధికం అవ్వాల్సిన కృప ఎక్కువ ఉంది. అందుకని ప్రార్థన చేసుకోండి. ప్రభువా, పౌలులాగా ఒకప్పుడు దోషకుడు, హింసకుడు, హానికరుడైన వ్యక్తిని నేను వాడుకుని కృపనిచ్చి ఎక్కువగా ప్రయాసపడేటట్లుగా చేశావు. నేను కూడా ఎక్కువగా ప్రయాసపడే కృపనివ్వండి అని కోరుకుంటే దేవుడు తప్పక నువ్వు ఎక్కువగా ప్రయాసపడే కృపనిస్తాడు దేవుడు. నేను ఉదయకాలం దైవజనులతో మాట్లాడుతూ బ్రాంచ్ చర్చెస్లో ఉపవాస ప్రార్థనలు పెట్టాలి, టైం ఏమో దగ్గరికి వచ్చేసింది. అక్టోబర్ ఆల్రెడీ మనకు మెయిన్ మీటింగ్స్ ఉన్నాయి, యూత్ మీటింగ్స్ ఉన్నాయి, మళ్ళీ ఈ మిగిలిన ఖాళీలన్నింటిలో కూడా బ్రాంచ్ చర్చెస్లో ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టాలి. సరే, డేట్లు ఏమో దగ్గరికి వచ్చేసినాయి, పాస్టర్స్ ఎవరు ఖాళీ లేవు, ఎట్లాగని నేను కొంచెం చూసి ఆలోచించి కొంతమంది సేవకుల్ని సెలెక్ట్ చేసి ప్రార్థన చేసి వాళ్ళకి కాల్ చేసి ఆ డేట్లలో బ్రాంచ్ చర్చెస్లో ఫాస్టింగ్ ప్రేయర్స్ నియమిస్తూ వచ్చాను. 2-3 సేవకులు సెట్ అయ్యారు. మొత్తం మీద మీటింగ్స్ డేట్స్ సెట్ చేశాను. అప్పుడు ఆయన నాతో మాట్లాడుతూ, బ్రదర్ మీ దగ్గరికి అయ్యగారు వస్తుంటారు కదా, శాంతరాయ్ గారు, అవునయ్యా మా మందిరానికి ప్లానింగ్ ఇచ్చారు అన్నాడు. అయ్యా ఆయన డేట్ ఒకటి నాకు కావాలి, మీకు తెలుసు కదా, ఒకసారి మాట్లాడి ఫోన్ చేసి ఆ డేట్ మీరు తీసుకోండి అయ్యా అన్నారు. ఎప్పుడు కావాలయ్యా అన్నాను. డిసెంబర్ 24వ తారీఖు కావాలి అని ఆ పాస్టర్ గారు అడిగారు. అంటే మేమున్న ఏరియా అంతా కూడా హైవే ప్రక్కనే అంతా అన్యజనులయ్యా, అందరూ సావుకారులే ఉన్నారు, మొత్తం విగ్రహారాధకులే ఉన్నారు. వాళ్ళ మధ్యలో దేవుడు పరిచర్య ఇచ్చాడు. ఖచ్చితంగా ఇక్కడ సువార్త ఖచ్చితంగా ఎప్పటి నుంచో ప్రకటించాలనుకుంటున్నాం. అయ్యగారి సాక్ష్యం ద్వారా ఆ ప్రాంతానికి సువార్త అందిస్తే బాగుంటుంది అనుకుంటున్నానయ్యా, మీరు మాట్లాడండి అన్నారు. సరే, వెంటనే నేను పెద్ద ఆయనకి ఫోన్ చేసి మాట్లాడాను. అయ్యా పలానా పాస్టర్ గారు డేట్ అడిగారు, మీకు అవైలబుల్గా ఉంటే చూడండి అయ్యా అంటే, ఎప్పుడు నాన్న అన్నారు. అయ్యా డిసెంబర్ 24వ తారీఖు అంట. మరి మరుసటి రోజే
25వ తారీఖు కదా, మన చర్చెస్లో కార్యక్రమాలు ఉంటాయి కదా నాయన. నేను ఎక్కడో వైజాగ్ నుంచి ఎక్కడో నల్లజర్లు వెళ్ళాలి, కొంచెం మరి అంత లాంగ్ జర్నీ చేయటం కష్టమే కదా, ఏమైనా 23వ తారీఖుకి మార్చుకుంటారేమో అడుగు నాన్న అన్నారు ఆయన. సరేనయ్యా ఒకసారి అడుగుతానులే అని చెప్పి ఫోన్ పెడదాం అనుకుంటే, కాదులే నాన్న, దేవుడు నాకు ఎందుకు అవకాశం ఇచ్చాడో 24నే వస్తాను అన్నాడు ఆయన. అప్పుడు నేను అడిగి మరి మీ జర్నీ కష్టం, దూరం లాంగ్ జర్నీ కదయ్యా అని. లేదులేనాయన, మరి నేను వెళ్ళడం ద్వారా, సాక్ష్యం చెప్పడం ద్వారా ఎవరిని దేవుడు పట్టుకోబోతున్నాడో తెలియదు. రాత్రి అంతా ప్రయాణం చేస్తాను, ఏముంది, మరలా తెల్లారినప్పటికి వచ్చి మళ్ళీ మందిరంలో ఉంటారు. ఆయన వయసు పెద్ద ఆయనే, అంటే ఆ వయసులో కూడా ప్రయాసపడాలనే ఆ ఆశ చూడండి. నేను అనుకుంటాను, కృప ఉంటే ఎలాగైనా మనం ప్రయాసపడగలుగుతాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. చేయలేమండి, నా వల్ల కాదండి, మీరే చేసుకోండి అంటే కాదు, ఎలాగైనా మనం ప్రయాసపడగలుగుతాం. కృప ఉండాలి. దేవుడు సంఘానికి అధికమైన కృపనిచ్చునుగాక, ప్రయాసపడే కృపనిచ్చునుగాక. ఓకే, చివరి మాట, ఆఖరి మాట గుర్తు చేసి ప్రార్థన చేస్తాను. యోబు గ్రంథం 42:12 చూస్తే, యోబుని మొదట ఆశీర్వదించిన దానికంటే రెండంతలుగా అధికముగా ఆశీర్వదించాను. గుడ్. సో చివరి మాట, అధికమైన ఆశీర్వాదం. సో ఆశీర్వాదం అధికం అవ్వాలి అంటే, ఒక మాటలో చెప్పాలంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదం అనండి ఒకసారి మీ నోటితో. ఇప్పటికీ మిమ్మల్ని దేవుడు బ్లెస్ చేశాడు, ఒక ఉద్యోగం ఇచ్చాడు, ఒక ఇల్లు ఇచ్చాడు, భార్య, పిల్లలు, కుటుంబం, ఒక వెల్ సెటిల్, ఇప్పటి వరకు బాగుంది. ఇంతకంటే అధికమైన ఆశీర్వాదం కూడా అదే శ్రేయస్కరమైన దీవెన. దేవుడు కలుగు చేయడానికి సమర్థుడే. యోబుకి డబుల్ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ప్రస్తుతం ఇప్పుడు చాలామంది కుటుంబాల్లో, అయ్యా నేను కష్టపడుతున్నాను, ఇంకా వాళ్ళు అనే మాట ఏమిటంటే, చెమటోచి కష్టపడుతున్నాను అయ్య గారు, పొద్దున్న నేను నిలబడతాను, సాయంకాలం దాకా కూర్చోవడానికి అవకాశం, అంత వర్క్ చేస్తానయ్యా. కొంతమంది చెప్తుంటారు 6 గంటలు కష్టపడే వాళ్ళు ఉన్నారు, 8 గంటలు కష్టపడే వాళ్ళు ఉన్నారు, 12 గంటలు కష్టపడే వాళ్ళు ఉన్నారు జీవన ఆధారం. అయితే వాళ్ళు చెప్పేది ఏమిటంటే, వచ్చినట్లుగానే 10 రోజులు తిరగకుండానే కరెంటు బిల్లు, రూమ్ రెంట్, పిల్లలు, ఫీజులు వగైరా అవన్నీ 10 రోజుల్లోనే అంత పాకెట్ ఖాళీ అయిపోతుందన్న. ప్రార్థన చేస్తూ ఉన్నాను, మన సంఘస్థులందరికీ ఉన్న దీవెన కొంచెం కాదు, అధికమైన ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇవ్వాలి, దేవుడు ఖచ్చితంగా ఇవ్వాలి. మొన్న కొన్ని ప్రాంతాలు ఇంకా విజిటింగ్ ఆగిపోయి ఉంటే, నేను వెళ్ళే దారిలో ఆగి ప్రార్థన చేసి వెళ్దామని వెళ్ళాను. ఒక తల్లి చెప్తుంది, వాళ్ళకి పెట్రోల్ బంకు ఉండేదట. పెట్రోల్ బంక్ అంటే అది కోట్లలో బిజినెస్ మాట. వాళ్ళు చెప్తున్న మాటలు ఏమిటంటే, చాలా పెట్టుబడి పెట్టామయ్యా, మా బంధువులే, మాకు కావలసిన వాళ్ళే, మా ఆయన గారు అందరినీ నమ్మేశాడయ్యా, అందరినీ నమ్మేసి అక్కడ వాళ్ళు అడుగుతుంటుంటే అప్పులు ఇప్పించడం, అప్పులు అడిగినంత ఇచ్చేస్తాను అని, నేను తెలియదా నీకు అని వారు అట్లాగలాగా ఆ స్నేహ బంధాన్ని బట్టి మొత్తం చాలా అప్పులు అయిపోయి చివరికి ఆ పెట్రోల్ బంకు అమ్మేశామయ్య గారు. చాలా మంచి బిజినెస్ ఉండేది అసలు అని మాట్లాడుతూ, ఇక ఖాళీ ఉండలేక మరి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఖాళీ ఉండలేక చిన్న చిల్లర షాప్, అంటే చిన్న బడ్డీ ఉంటుంది కదా, చిన్న బడ్డీ, చాక్లెట్లు, బిస్కెట్లు, షాంపూ ప్యాకెట్లు, చిన్న అరుగు మీద చిన్నది పెట్టుకున్నానయ్యా అని. అప్పుడు నా మనసులో అనుకున్నాను, పెట్రోల్ బంక్ వ్యాపారం ఎక్కడ, చిన్న బడ్డీ వ్యాపారం ఎక్కడ, అంటే ఏ స్థాయిలోంచి ఏ స్థాయికి పడిపోయింది వాళ్ళ బిజినెస్. ఈరోజు మీరు ప్రార్థన చేసుకోవాలి. ఉన్నది కొంచెమే, దేవుడి దగ్గర ఎప్పుడూ ఒకేసారి దీవించడం, కొంచెమే.
అది కూడా అధికం చేస్తాడు దేవుడు. యోబుకు ఒకప్పుడు ఇచ్చాడు, కష్టాలు వచ్చినవి, అన్నీ కోల్పోయాడు. కోల్పోయిన ఆ స్థాయిలోనే ఉన్నాడా, మరలా దేవుడు రెండంతలుగా ఇచ్చాడు. మీ కుటుంబాల్లో ఓకే, మీ పిల్లలు, మీ ఆర్థిక పరిస్థితులు, మీ ఫైనాన్షియల్ వచ్చినట్లుగా అయిపోతుంది, ఈ కుటుంబంలో ఏం అర్థం కావట్లేదు. నా ప్రార్థన సంఘంలో ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న దీవెన కంటే రెండంతల దీవెన దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీ ఆశీర్వాదం అధికమగునుగాక. దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనంలో ఒక ప్రామిస్ గుర్తు చేస్తున్నాను. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను. ఆమేనని చెప్పండి ఒకసారి. ఒకప్పుడు పనులు ఉండే, ఒకప్పుడు వ్యాపారం ఉండేది, ఒకప్పుడు చేతి పనులు ఉండే, ఒకప్పుడు అన్నీ బాగుండేయ్యా. ఇప్పుడు ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఓకే, మీరు బాధపడుతున్నారు. నా ప్రార్థన సంఘం ఎప్పుడు కూడా అధికమైన ఆశీర్వాదమే. ఆదిమ అపోస్తులు వాళ్ళకి నిజంగా సమృద్ధిని దేవుడు కలుగు చేస్తూ వచ్చాడు. సంఘస్థులు కూడా ఇలాంటి దీవెనలోకి రావాలని సేవకునిగా నా ప్రార్థన. మీ చేతుల కష్టాజీతం దీవించబడాలి. మీ వ్యాపారం, మీ ఉద్యోగం, మీ చేతి వృత్తిని కూడా దేవుడు దీవించి సర్వసమృద్ధి కలుగు చేసి ఆయన మహిమలో మీ ప్రతి అవసరతలు తీర్చి దేవునిలో సజీవ సాక్షులుగా నిలబెట్టునుగాక. ఎట్టి కార్యములు దేవుడు జరిగించునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. అధికంగా పొందుకుంటే సమస్తము చేయొచ్చు. ఎన్నో జరిగినవి, ఇంకా జరగవలసినవి ఉండిపోయిన నువ్వు బాధపడొద్దు. నువ్వు పొందుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏది అధికంగా పొందుకోవాలో ఒక 5 మాటలు మీ మధ్యలో జ్ఞాపకం చేస్తూ వచ్చాను. చెప్పండి. నెంబర్ 1, నీతి అధికం కావాలి. ఏదో చేస్తున్నాను భక్తి అని కాకుండా మన నీతి అధికం అయితే చాలు, దేవుని రాజ్యంలో ప్రవేశించే ధన్యత కూడా దేవుడు ఇస్తాడు. 2, బలాభివృద్ధి కూడా అధికం కావాలి. 3వది, మహిమ కూడా అధికం. 4వది, కృప కూడా అధికం అవ్వాలి. ఆఖరిగా ఆశీర్వాదం అధికం అవ్వాలి. ఇలాంటి దీవెన సంఘానికి దేవుడిచ్చి అధికంగా పొందుకుని సమస్త కార్యాలు చేద్దాం. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మీరు అనుకున్న కార్యాలన్నీ దేవుడు సుసాధ్యమైనట్లుగా సహాయము చేయనుగాక. మీ అక్కర్లన్నీ దేవుడు తీర్చునుగాక. మోకరించండి.